నమస్తే, myself Sarasija. Welcome to my 3 News. ముందుగా headlines. మహిళలకు ఉచిత ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణ సద్వినియోగం చేసుకోవాలన్న ఉమెన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ శోభారాణి. రైతు సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు. పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఓ పార్టీ చెప్పులు మోస్తే మరో పార్టీ సంచులు మోస్తోందన్న కేటీఆర్. ఇక వార్తల్లోని వివరాలు. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయ్ మహిళా శిశు వికాస కేంద్రంలో రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచిత ఎలక్ట్రిక్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ శోభారాణి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ప్రాంగణ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. 1 ఎకరం స్థలంలో పెట్రోల్ బంకుతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ శోభారాణి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళలు అభివృద్ధిలో వెనుకబడిపోయారని చెప్పారు. మహిళలందరూ డ్రైవింగ్ శిక్షణ తీసుకుని ఉపాధి పొందాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలత, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న, జిల్లా మహిళా అభివృద్ధి శాఖ అధికారి సబిత, సిడిపిఓ శ్రీమతి పాల్గొన్నారు. తన కుటుంబాన్ని తనే పోషించుకుంటా ఉన్నాడు. మరి ఆమె అదే ఆధారం లేకపోతే ఏ కూలో కైకిలో ఉంటే రోజు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఆటో ఉంటే డెఫినెట్ గా తప్పకుండా మనం ఏదో ఒక రోజులో 100-200 రూపాయలు సంపాదించుకోవచ్చు. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం మీకు ఈ ఆటోలు ఇచ్చి అంటే రోజువారీగా ఖర్చులు లేవు, పెట్రోల్ కానీ ఎక్కడ కూడా పోవాల్సిన అవసరం లేదు. దాని మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్, దాన్ని ఎప్పుడు కూడా పోయి ఆయిల్ మార్చడం అది మార్చడం ఇది కూడా లేదు. కాబట్టి మీకు ఖర్చు లేకుండా, పెట్టుబడి లేకుండా, పెట్టుబడి సాయం చేసి మీకు ఆటోలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి యాక్టివిటీలో నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నేను చేయగలిగానంటే నా అమ్మ తన కైనెటిక్ హోండా కోసం. ఎందుకంటే ఎక్కడైనా నన్ను కూర్చోబెట్టి తీసుకెళ్ళి ఉమెన్ కి అంటే ఇంటి నుంచి బయట ఉండడం, ఒక మొబిలిటీ ఉండడం, ఒక స్వేచ్ఛ ఉండడం అంటే చాలా ఇంపార్టెంట్ అది. సో అది దృష్టిలో పెట్టుకుంటూ ఎప్పుడైనా సుధా గారు మూవో నుంచి అందరికి తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. నాకు కైనెటిక్ హోండా రాకపోయింది, 2 సార్లు డ్రైవ్ చేశాను, మంచిగానే వచ్చింది. కానీ ఆ భయంతో పడిపోయి ముందు ఉన్న పళ్ళు 2 పోయింది. తెలియజెప్పే అవకాశం మీకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీరు మా కార్పొరేషన్ నుంచి బ్యూటిషియన్ కోర్సులు, స్టిచ్చింగ్, లేకపోతే అదర్ తరీకా ఏ కోర్సులు అయినా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు, మిగతా వాళ్ళని తీసుకురావచ్చు అదే ఆటోలో. దాంతో పాటు నేను ఇవాళ రాజ్యం యువ వికాస్లో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు మేడం, దాన్ని కూడా నేను మీ సహకారం అడుగుతా ఉన్నాను. మెకానికల్ ఫీల్డ్లోకి ఉమెన్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అది మోటార్ బైక్ మెకానికల్ కావచ్చు, టీవీ మెకానికల్. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండల కేంద్రంతో పాటు గంగాధర మండలం కురిక్యాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో 72,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే శ్రీపాద సాగర్, ఎస్ఆర్ఎస్పీ, కడెం వంటి ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి కట్టింగులు లేకుండా కొనుగోలుకు ఆదేశించినట్లు తెలిపారు. రైతుల పక్షపాతిగా ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు నీడ, త్రాగునీరు వంటి సౌకర్యాలను కల్పించాలని చెప్పారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బీర్ల వెంకటేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మనపల్లి తిరుపతి, ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, సింగిల్ విండో చైర్మన్లు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ జిల్లాలోనే అధికారికంగా లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ కురిక్యాల సెంటర్లో, అదేవిధంగా రామడుగు మండల కేంద్రంలో ఈ 2 సెంటర్లో వీళ్ళ లాంఛనంగా ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చొప్పదండి నియోజకవర్గం మెట్ట ప్రాంతం ఉండే సకాలంలో నీళ్ళిచ్చి ఇలా పంటలు సమృద్ధిగా పండినాయి. ఎక్కడ కూడా ఒక్క గుంట కూడా ఎక్కడ కూడా ఎండిపోలేదు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ ప్రయత్నాలు విఫలమైనాయి. గతంలో వాళ్ళు మార్చి, ఏప్రిల్ నెలలో నీళ్ళు ఇస్తే మేము జనవరి మాసంలోనే గతంలో ఎన్నోసార్లు ఇదే గంగాధర చౌరస్తాల, వెదర చౌరస్తాల అనేక సందర్భాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేసి గత పాలకులు అనేకమైన మమ్మల్ని కేసులు పెట్టినా కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా రైతుల పక్షాన మేము గతంలో కొట్లాడినాం. ఇలా రైతుల బాధ తెలిసిన వాడిగా వాళ్ళు అడగక ముందే నీళ్ళిచ్చి ఎక్కడ కూడా పంటలకు ఇబ్బంది కాకుండా చూసి ఇలా పంటలు చూసినట్టుంటే గతంలో కంటే కూడా రికార్డు స్థాయిలో ఈరోజు పంటలు వస్తున్నాయి. ప్రతి కళ్ళంలో రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు, టార్పాల నుంచి మొదలు పెడితే వాటర్ దాకా ప్రతి సౌకర్యాన్ని మేము ఫెసిలిటేట్ చేస్తున్నాం. గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్లోని చింతకుంటలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంగులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25 వసంతాల్లోకి అడుగిడుతున్న సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో మహాసభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కీలక సంవత్సరంగా మారనుందన్నారు. 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. ప్రజల మద్దతు చూస్తూ ఉంటే లక్షలాది మంది సభకు హాజరవుతారని తెలుస్తోందన్నారు. ఇంకనూ పోలీసులు అనుమతి ఇవ్వలేదని, కోర్టుకు వెళ్తే 17వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి తెలిపిందన్నారు. సుమారు 1250 ఎకరాల స్థలంలో 1000 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్టీసీకి ఇప్పటికే 3000 బస్సుల కోసం 10 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. సంవత్సరం పాటుగా ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయన్నారు. 2 ఢిల్లీ పార్టీలని, ఓ పార్టీ సంచులు మోసేదని, మరో పార్టీ చెప్పులు మోసేదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆనాడు కేసీఆర్ హయాంలో మండుటెండల్లో చెరువులు మత్తళ్లు దూకాయని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 370 పిల్లర్లలో ఒక్క పిల్లర్ కూలిపోతే అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. భూకంపాన్ని సైతం మేడిగడ్డ ప్రాజెక్టు తట్టుకుంటుందని చెప్పారు. కంచే గచ్చిబౌలి దేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ అని ఆరోపించారు. ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సభ నిర్వహించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నది. ఇదేదో మీ ప్రభుత్వం మీద ప్రకటించే యుద్ధబేరి కాదు. ఇదేదో మేము అక్కడ చేస్తున్నది వేరే రకమైన ఆలోచన కూడా కాదు. 25 సంవత్సరాలు ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అపురూపమైన సందర్భం. కాబట్టే లక్షలాది మందితో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎట్లా అయితే ఆనాడు ఉద్యమాన్ని నడిపినామో అదే పద్ధతుల్లో ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. 1250 ఎకరాల ప్రాంగణం మొత్తంగా, అంటే ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా, పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా, వచ్చేటోళ్లకు దూరం నుంచి నడిచే అవస్థ లేకుండా, ఆ సభ పక్కకే, బహిరంగ సభ ప్రాంగణం పక్కకే మొత్తం పార్కింగ్ కూడా 3 భాగాలుగా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆర్టీసీకి ఇప్పటికే మరి దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఒక 3000 బస్సులు కావాలని అడిగినాం. వారు కూడా సూత్రప్రాయంగా ఇస్తామని చెప్పినారు. అట్లాగే ప్రైవేటు బస్సులు, ఇక ఇతర వాహనాలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు లక్షలాదిగా తరలి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఎంత పెద్దది అంటే మరి ఆ లక్షలాదిగా వచ్చేటోళ్ళకి ఎండాకాలంలో ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో 10 లక్షల వాటర్ బాటిళ్ళు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా అక్కడనే మరి కొన్ని వైద్య శిబిరాలు కూడా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
కరీంనగర్ శివారులోని బొమ్మకల్లో గల చెల్మెడ ఆనందరావు మెడికల్ అండ్ సైన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంబీబీఎస్ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. అతిథులకు మెడికల్ కాలేజీ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. అనంతరం జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాజీ మంత్రులు కేటీఆర్, గంగుల మాట్లాడారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, చెల్మెడ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్, డైరెక్టర్ సూర్యనారాయణ రెడ్డి, హాస్పిటల్ వైద్య బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఇప్పటిదాకా మాట్లాడిన పేరెంట్స్ కి అదే విధంగా 2019 బ్యాచ్ 2019 బ్యాచ్ స్టూడెంట్స్ హు ఆర్ గ్రాడ్యుయేటింగ్ టుడే. I do have a written speech, but I don't think I'm going to go into it. All I'll tell you is two things. One, we all know, you had to put in a lot of hard work. You all had to put in, I'm sure, so many hours that you possibly did not imagine when you were signing up for this. జనరల్గా మనకి 10th క్లాస్ నుంచి మొదలవుతుంది, 8th 9th నుంచి మొదలవుతుంది, పెద్దగా అయినాక ఏమవుతావు అనే క్వశ్చన్. అసలు నిజానికి పిల్లలకు ఆ టైంలో తెలియదు ఏం కావాలి, ఏం ఉన్నది, ఆప్షన్స్ ఏంటో కూడా తెలియదు. ఐ థింక్ 90% ఆఫ్ ద టైం పేరెంట్స్ ఓన్లీ చూస్. 20,000 or 30,000 సర్జరీస్ చేశారని చెప్తా ఉన్నారు లక్ష్మీ నరసింహారావు గారు. సో కమింగ్ ఫ్రమ్ సంబడి లైక్ హిమ్ హూ టోల్డ్ యూ దట్ ఐ థింక్ యూ హ్యావ్ టు గివ్ ద టైమ్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ టచీ ఫీలీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. నాట్ జస్ట్, ఇందాక ఒక పేరెంట్ కూడా చెప్పారు, డాక్టర్లు సరిగ్గా మాట్లాడితే పేషెంట్లకి 50% జబ్బు అక్కడే నయమవుతుంది. మీరు కూర్చోబెట్టి సరిగ్గా మాట్లాడి వారి సమస్య తెలుసుకొని, కొంతమందికి సమస్య ఉండకపోవచ్చు నిజానికి, కుడ్ జస్ట్ బి ఎ సైకలాజికల్ థింగ్ యాజ్ సంబడి సెడ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్. సో వీళ్ళందరూ కూడా ఆన్ డైరెక్షన్ ఆఫ్ ద మా లచ్చన్న డైరెక్షన్ లో ఎంత టఫ్ గా ఉన్నది కాబట్టి ఈ రోజు తెలంగాణలో ఒక గొప్ప పేరు సంపాదించుకుంది చెల్మెడ మెడికల్ కాలేజ్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. సో ఈ కాలేజ్ నుంచి పాస్ అయిపోతే డెఫినెట్ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మా పాపతో పాటు ఎంతో మంది తల్లిదండ్రుల పాపలు కూడా ఈరోజు గ్రాడ్యుయేషన్ డే చేసుకున్నందుకు, వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ ఇస్తున్నందుకు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్. చాలా సంతోషం. ద క్వాలిటీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఎందుకు జస్ట్ బికాస్ ఆఫ్ ద కేసీఆర్ గారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిండో అప్పుడే ఈ విద్యార్థులు అందరూ కూడా ఏదో వేరే దేశాలకు చదువుకోకూడదు, ఇక్కడే క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలని చెప్పేసి గొప్పగా మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఘనత ఆ రోజు కేసీఆర్ గారు. దాన్ని పాటించిన ఘనత కూడా కేటీ రామారావు. అందుకే ప్రపంచంలోనే ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్న క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చింది తెలంగాణ. మహనీయుల జయంతులను పురస్కరించుకుని శాతవాహన విశ్వవిద్యాలయంలోని సైన్స్ కళాశాలలో రంగోలీ పోటీలను మొదలుపెట్టారు. సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో క్విజ్ పోటీలను వీసీ ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తితో కలిసి బాబు జగ్జీవన్ రామ్, జ్యోతి బాపులే, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులు 12 క్విజ్ టీంలుగా ఏర్పడి ఇట్టి పోటీలను నిర్వహించారు. సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమార్చడానికి, బహుజన అభివృద్ధికి విశేష కృషి చేసిన మహాత్ములను స్మరించుకోవడమే వారికి ఇచ్చే గౌరవమని తెలిపారు. వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. ప్రజలను చైతన్యపరచడంతో పాటు మహిళల అభ్యుదయం కోసం మహనీయులు పాటుపడ్డారని రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి అన్నారు. వీరంతా సామాజిక ఉద్యమకారులు అయినారని, వారి జీవితాలను స్మరించుకోవడమే మన బాధ్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహనీయుల జయంతి ఉత్సవాల కన్వీనర్లు మనోహర్, పద్మావతి, సరసిజ, హోమేరా తస్లిం, హరికాంత్, సుజాత, జయంతి, శ్రీశైలం, శ్రీవాణి, వరప్రసాద్, రంగప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Everyone put your hands together.
కరీంనగర్లోని పలు ఆలయాలలో చిన్న హనుమాన్ జయంతితో పాటు చైత్ర పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజామునే భక్తులు ఆంజనేయ స్వాములు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. గడువు పూర్తి చేసుకున్న కొందరు హనుమాన్ దీక్షా పరులు మాల విరమణ చేశారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రశాంత్ నగర్లో ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి భక్తులు ఆంజనేయ స్వామి దీక్షాపరులు హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి భక్తులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంవత్సరంలో అడిగిడినాము. విశ్వవసునామ సంవత్సరంలో చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున మహావీర జయంతి అతి వైభవపేతంగా తెలంగాణ జిల్లాలోనే అన్ని జిల్లాల్లో, మండలాలలో, తాలూకాలలో, గ్రామాలలో ప్రతి ఒక్క వీధి లోపల ఆంజనేయ స్వామి యొక్క ఉత్సవం విపరీతంగా పబ్లిక్ రావడం, దేవాలయాల్లో ఎక్కడ కూడా సందు లేకుండా కూడా చాలా పబ్లిక్ మహావీర జయంతి సందర్భంగా ప్రతి వాళ్ళు ఉత్సాహంతో వాళ్ళకున్నటువంటి సమస్యలతోటి, వాళ్ళకున్నటువంటి వ్యాపార రీత్యా, ఉద్యోగరీత్యా, వ్యవహార రీత్యా, రాజకీయ రీత్యా కూడా చాలామంది కూడా దేవాలయానికి విచ్చేసి దర్శనం చేసుకొని వాళ్ళకున్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామికి మహావీర జయంతి నాడు వచ్చేసి వాళ్ళన్నీ వేడుకొని తగినటువంటి సహాయం కావాలని చెప్పేసి ఆ స్వామి యొక్క వేడుకున్నారు చాలామంది కూడా. ఇదే కాకుండా వైశాఖ మాసంలో కూడా పెద్ద జయంతి కూడా వస్తున్నది. అది కూడా ప్రతి ఒక్క వాడలో, వీధిలో, మండలాలలో, తాలూకాలలో, గ్రామాలలో కూడా ఈ యొక్క హనుమాన్ దీక్ష వాళ్ళు కూడా చాలామంది కూడా మన దేవస్థానానికి వస్తూనే ఉన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో చైత్ర పౌర్ణమి చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ సంతోషి మాతా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ అభిషేకంతో పాటు పారాయణం, భజనలు చేశారు. ఆర్యవైశ్య సంఘం తరపున మజ్జిగ పంపిణీతో పాటు అన్నప్రసాద వితరణ చేశారు. సంఘం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టామని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్య శ్రీనివాస్, కార్యదర్శి రాచకొండ రజనీకాంత్, కోశాధికారి తిరుమల లక్ష్మణ్, ముఖ్య సలహాదారు యాద కిషన్, ఉత్తూరి రవీందర్, వంగల రమణ, బండ రమేష్, గాదె నీలకంఠం సభ్యులు పాల్గొన్నారు. సంతోష్ మాత హనుమాన్ టెంపుల్ జ్యోతినగర్లోని హనుమాన్ సంతోష్ మాత దేవాలయంలో ఈరోజు చిన్న హనుమాన్ జయంతి జరుపుకోవడం జరిగింది. దీనిలో భాగంగా జ్యోతినగర్ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఈ మజ్జిగ పంపిణీ మరియు అన్నప్రసాద వితరణ ఇవ్వడం జరిగింది. హనుమాన్ సంతోష్ మాత దేవాలయంలో ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం 4:30 నుంచి మన్యుసూక్త అభిషేకం, అష్టోత్తర నామం, అర్చనలు, అభిషేక కార్యక్రమం, మళ్ళీ ఉదయం 10:30కు ఆంజనేయ స్వామికి స్వాములతోని అష్టోత్తరంతో అభిషేక కార్యక్రమం నిర్వహించబడింది. అనంతరం ఆరతి అయింది, అర్చనలు, తర్వాత మహా నైవేద్యం, తర్వాత స్వాములకు 12:30కు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి భక్తులు, అర్చకులు అందరూ సహకారం చేసి దానివల్ల ఇవాళ ఆంజనేయ స్వామి వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలని భగవంతుడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం మల్లికార్జున స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి జలాభిషేకం, క్షీరాభిషేకం, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. నిర్మాణం కోసం దాతలు నాగవెల్లి బుచ్చవ్వ ముందుకు వచ్చి 3 లక్షల రూపాయలు నిర్మాణానికి ఇచ్చారని ఆలయ చైర్మన్ వరాల పరశురాములు తెలిపారు. తదనంతరం యాగశాలను వేద పండితులు మామిడాల నాగ సాయి శర్మ ఆధ్వర్యంలో ప్రారంభించారు. శ్రీ మల్లికార్జున స్వామి గిరి ప్రదక్షిణ దారి చదును చేసుటకు భూమి పూజ నిర్వహించారు. మల్లికార్జున స్వామి గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ 12 జ్యోతిర్లింగాలను నిర్మిస్తున్నట్లుగా ఆలయ చైర్మన్ తెలిపారు. అనంతరం విజయ్ మసాలా డ్రై ఫ్రూట్స్ రాజేష్ భక్తులకు ప్రసాదాలు అందించారు. ఆలయ నిర్మాణం కోసం ముందుకు వచ్చిన దాతలకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. మధ్యమ రూపం, అనుస్వారష్టాంత్య రూపం, బిందురుత్తర రూపం, నాదస్సంధానం, సగుంహితా సందేహి, సైషా గాణేశీ విద్యా, నిషద్గాయత్రీ ఛందః, శ్రీమహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమం కుశధారిణం బిభ్రాణం మూషికధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసుతం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై.
భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆధ్వర్యంలో 33వ డివిజన్లో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో సునీల్ రావు పాదయాత్ర చేస్తూ ర్యాలీ చేపట్టారు. రచ్చబండ ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్న వాటా వివరాలను ప్రజలకు తెలియజేశారు. పోలీసు క్వార్టర్స్ ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు. అనంతరం సమీపంలోని రేషన్ షాప్కు వెళ్లి సన్న బియ్యాన్ని పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాల పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తోందని సునీల్ రావు అన్నారు. అరకొరగా పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సునీల్ రావుతో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ నుంచి 4,000 చేస్తామని హామీ ఇచ్చిండ్రు, ఆ విధంగా మోసం చేసిండ్రు. అంటే ఒక ప్రజలను ఏ విధంగా మోసం చేయాలో అన్ని రకాలుగా మోసం చేసి అన్ని రకాలుగా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. ఈరోజు కరీంనగర్ నగరంలో మరి మీరు సన్న బియ్యం ఇస్తామని చెప్పి రాష్ట్రం అంతా సన్న బియ్యం అని చెప్తా ఉన్నారు. సన్న బియ్యంలో కూడా ఏమున్నది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం 1 కిలో బియ్యం మీద ₹30.62 రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. మీరు మొన్నటి వరకు ఇచ్చిన బియ్యంలో మీ వాటా ₹2.60. ₹40 బియ్యం కిలో బియ్యంకి అయితే దొడ్డి బియ్యం ఇచ్చినప్పుడు మీ వాటా ₹2.60. అంటే 98% పైసలు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వాన్ని, 2% పైసలు రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు. సన్న బియ్యం వస్తే మీకు ఇంకొక ₹5 పడుతుంది మీ మీద. అంటే మీరు ₹5 ఒక ₹100 ఖర్చు అవుతూ ఉంటే 85 ఇచ్చిన ప్రభుత్వాన్ని పేరు చెప్పకుండా ₹15 కలిపి 15 పైసలు పొత్తున్నా మీకు పరిచి మేము ఇస్తున్నాం బియ్యం మేము ఇస్తున్నాం మేము అని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఏది, పేదవాళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం ఏది, పేద ప్రజలను ఆ గురించి ఆలోచించే ప్రభుత్వం ఏది నరేంద్ర మోడీ గారు అని చెప్పి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి లక్షలాది ఇల్లు ఇచ్చిండ్రు. ఒక్కొక్క ఇంటికి ₹1,50,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మరి ఎక్కడ పోయినాయి ఆ పైసలు? ఆ పైసలు ఎక్కడ పోయినాయి? ఆ పైసలు ఎక్కడ వాడుతూ ఉన్నారు? మరి ఎక్కడ కరీంనగర్ నగరం లాంటి ఇంత పెద్ద నగరంలో 50,000 మంది దరఖాస్తుదారులు మరి ఇల్లు కావాలని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే మీ నంబర్లు మీ ఇల్లు నంబర్ పేర్లు వచ్చినాయని చెప్పేసి లిస్టులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళ ఇంటింటికి వచ్చి ఫోటోలు దిగి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ సమస్యల పరిష్కారం అయ్యేందుకు కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న హనుమాన్ స్వాముల భిక్ష 3వ రోజుకు చేరింది. కొత్తపల్లిలోని జయపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో అన్నమనేని రామ్ ప్రసాద్ అన్నదాతగా వ్యవహరించగా పలువురు ఆంజనేయ స్వామి దీక్షాపరులు ఆంజనేయుని భక్తులు హాజరయ్యారు. అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. దాదాపు 300 మంది ఆంజనేయ స్వాములకు గురుస్వామి డి సంపత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాదాన్ని అందించారు. 10 మంది మహిళా సేవకులు హాజరై సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్తో పాటు హనుమాన్ దీక్షాపరులు గొల్ల రవిస్వామి, గడప నాగరాజు గురుస్వామి, శ్రావణ్, శ్రీను పటేల్, విజయ్, రాఖీస్వామి, కుమ్రయ్య, మల్లేశం, శివ, కుమార్, మల్లేశం చారి, ఆంజనేయ స్వాములు, మహిళా సేవకులు పాల్గొన్నారు. రోజులకెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని మరి జయపాలన్న ఫామ్ హౌస్లో డి సంపద ఆధ్వర్యంలో మరి హనుమాన్ భక్తులకు మరియు వివిధ ప్రాంతం నుండి హనుమాన్ జయంతి సందర్భంగా మరియు పాదయాత్ర వెళ్తున్న భక్తులకు ఇక్కడ ఒక 5 రోజుల అన్నదాన కార్యక్రమం మరి భక్తులచే ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం దినదినముగా హనుమాన్ భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చేసి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. మరి చేసిన సహకారం చేసిన దాతలకు మరి అందరికీ మరి కుటుంబం క్షేమంగా ఉండాలని మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించిన డి సంపత్ గారు కూడా వారు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. వచ్చిన వారు ఏమనుకుంటున్నారంటే మంచిగా టెంపుల్ మంచి పచ్చని వాతావరణంలో ఇది మంచిగా ఉంది. ఇక్కడ జయపాలన్న గారిది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ భిక్ష చేయడం అని చెప్పని మన కొత్త జయపాలన్న గురించి ప్రతి ఒక్కరు అంటే రెగ్యులర్ గుర్తు చేసుకుంటున్నారు. అలాగే దాతల సహకారంతో మంచి అన్నదానం జరుగుతుంది. ఇంకా ముందు కూడా పెద్ద హనుమాన్ జయంతి అప్పుడు కూడా అన్నదానం చేసే ఆలోచనలు ఉన్నాం. జయపాలన్నతో సంప్రదించి అలాగే ఇంకా మిగిలిన ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళతో సంప్రదించి అన్నదానం చేయడానికి ఆలోచనలు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి శుక్రవారం రోజున జరిగే కూరగాయల వారసంతలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ నాగరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. వారసంతకు వచ్చే మండల పట్టణ పరిసర ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. దారుల్ ఖైర్ సొసైటీ సభ్యులు గత 7 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కమిషనర్ నాగరాజు అన్నారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న సొసైటీ సభ్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ మండల పట్టణ అధ్యక్షుడు జహీరుద్దీన్, జామే మస్జిద్ అధ్యక్షుడు అబిద్ అలీ, ఖుద్దూస్ అహ్మద్ బిన్ సులేమాన్, ముస్లిం యువకులు, ప్రజలు పాల్గొన్నారు. దారుల్ ఖైర్ సొసైటీ ద్వారా మీరు ముందుకు వచ్చి ఇక్కడ చక్కగా ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది ఇక్కడికి మార్కెట్కి రావడం జరుగుతుంది ఫ్రైడే. వాళ్ళందరూ కూడా వాళ్ళ దాహార్తి తీరుస్తూ వాళ్ళ యొక్క మీరు మనలను ఉంటున్నందుకు మీ అందరు కూడా మేము కృతజ్ఞతలు చెప్పాలని మున్సిపాలిటీ ద్వారా తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా మంచి జరగాలని మనసారా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. आप अच्छा काम कर रहे हैं, बहुत दुआ मिलता है. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ పీజీ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి, ఓఎస్డీ వైస్ ఛాన్సలర్ హరికాంత్, కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను పర్యవేక్షించి వాటిని ఆస్వాదిస్తూ పరిశీలించారు. తెలంగాణ ప్రత్యేక వంటకాలు, సాంప్రదాయ ఆహారాలు, పోషకాహారంతో కూడిన పలు రకాల వంటలను విద్యార్థులు ప్రదర్శించారు. పురాతన కాలంలో ఆహారం సహజంగా ఉండేదని, తద్వారా ఆరోగ్యంగా ఉండేవారని ఎస్యు రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి అన్నారు. కాలుష్య, ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల అనారోగ్య సమస్యలు అధికం అవుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాయింట్ సెక్రటరీ డాక్టర్ రత్నగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ సతీష్ గౌడ్, లింగమూర్తి, వెంకటరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. వచ్చారు వైస్ ఛాన్సలర్ గారు. తర్వాత వైస్ ఛాన్సలర్ తర్వాత కాలేజీలోకి తర్వాత ఒక బాస్గా సార్ రిజిస్టర్ గారు, అంటే మీకు తెలుసు రవికుమార్ జాస్తి గారు. ఈరోజు మన కళ్యాణ్కి రావడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా స్టూడెంట్ మీద అండ్ మన కాలేజ్ మీద ప్రేమ కొద్దీ రిజిస్టర్ గారు ఈరోజు మనకు రావడం ఎంతో సంతోషం. సార్ ఎంకామ్, ఎంబీఏ, పిహెచ్డి, ఎందుకంటే ఇస్ మేనేజ్మెంట్ అండ్ ఎంకామ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ పిహెచ్డిగా తను కంప్లీట్ చేశారు. మరియు 7 అంటే 7 నార్మల్గా మనము ఏదైనా డిగ్రీ కోర్సు చూస్తే బీకామ్ కానీ బీఎస్సీ కానీ చాలా రకాల కోర్సులు ఉంటాయి. కానీ ఈ కాలేజీలో ఈ బీఎస్సీ ఫుడ్ సైన్స్ కోర్సు వలన సమాజానికి ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఇవాళ రేపు మనకి ఈ ఫుడ్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్తోని చాలామంది హాస్పిటల్ పాలయ్యి చాలా వాళ్ళకు ఉన్నటువంటి సంపదను కూడా కరిగించుకున్న ఉంటున్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తులో వాళ్ళు ఎట్లా తినాలి, ఏ విధంగా తినాలని ఉపయోగపడే అవకాశం ఉంటుందని కాలేజీని మేము ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫ్రీక్వెంట్గా చేసి పబ్లిక్ని కూడా ఇన్వైట్ చేసి ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఫుడ్ సైన్స్ ఫస్ట్ ఇయర్ నేను ఉల్వచారు బిర్యానీని మిల్లెట్స్ గారెలు చేశాను. దానివల్ల చాలా యూజ్ ఉన్నాయి. ఇప్పుడు జంక్ ఫుడ్ తినడం వల్ల చాలా యూజ్ ఏమి ఉండలేదు. దీనివల్ల యూజెస్ వస్తాయి. మళ్ళీ ఏజ్డ్ వాళ్ళకి కూడా చాలా యూస్ మిల్లెట్స్ అనేది. సో దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది అని చెప్పేసి మేము ఈ ఫుడ్ చూస్ చేసుకున్నాం సార్. రాజ్యాంగ విరుద్ధంగా తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేయాలని జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్ అన్నారు. కరీంనగర్లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కొయ్యడ సృజన్ కుమార్ అన్నారు. స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. వెంటనే వక్ఫ్ బోర్డు సవరణ చట్టం బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, కంది రవీందర్ రెడ్డి, కిన్నెర మల్లయ్య, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగే విధంగా పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లా సిపిఐ ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తాలో నిరసన తెలియజేయడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ముస్లింల మధ్య విభజన చేయడానికి, ముస్లింల హక్కుల్ని ఇలా కాలరాయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇలా పార్లమెంట్లో వాళ్ళకు ఉన్నటువంటి మందబలాన్ని చూసుకొని ఏకపక్షంగా ఇలా యొక్క బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ యొక్క బిల్లు ద్వారా ఇలా మతం సమానత్వం మధ్య ఉన్నటువంటి స్వేచ్ఛకు విఘాతం కలిగేటువంటి విధంగా ఈ యొక్క బిల్లు ఉంది. ఈ బిల్లు సరైనది కాదు. ఈ యొక్క వక్ఫ్ అనేటువంటి చట్టం ఇలా వచ్చినటువంటి చట్టం కాదు. నిజాం కాలం నుండి ఉన్నటువంటి చట్టం. ఏ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆస్తులు, అదేవిధంగా
వాళ్ళ మత ఆచారాలకు అనుగుణంగా వాళ్ళకు ఉన్నటువంటి దేవాలయాలు, వాళ్ళకు ఉన్నటువంటి సంస్థల్ని అభివృద్ధి చేసుకోవడానికి తెచ్చినటువంటి చట్టాలుగా ఆనాడు నుండి ఇవాళ కొనసాగుతూ ఉన్నాయి. కానీ కొనసాగేటువంటి వీటిని ఇలా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క ఏకపక్షంగా ఇలా ఈ యొక్క ముస్లింల పైన కక్ష కట్టేటువంటి విధంగా ఈ యొక్క చట్టాన్ని సవరణ చట్టం బిల్లు తీసుకోవడం జరిగింది. ఇది సరైనది కాదు, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని గ్రామ పంచాయతీలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కరీంనగర్లోని సన్ రైజ్ హాస్పిటల్ సౌజన్యంతో చేపట్టిన వైద్య శిబిరాన్ని డాక్టర్ జై సురేష్, డాక్టర్ రక్షిత ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్, బీపీ, ఈసీజీలతో పాటు అవసరం ఉన్నవారికి మందులను పంపిణీ చేశారు. 200 పైచీలకు మందికి సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొట్ల కిషన్, ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి, క్యాంపు మార్కెటింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్ మీస శ్రీనివాస్, క్యాంపు మేనేజర్ కొత్తూరు రాజేందర్, కోఆర్డినేటర్ క్యాతం సతీష్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శోభన్ బాబు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్ విద్యానగర్లోని సువిద్య ఉన్నత పాఠశాలలో కేరళ విషు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగువారి ఉగాది పర్వదినం లాగానే కేరళ వాసులకు విషు వేడుకలతో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉదయం ప్రతి ఇంటిలో పెద్దలందరికీ దైవ దర్శనం చేయించి సంవత్సరం అంతా మంచి జరగాలని దీవిస్తారు. విషు కణి పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తర్వాత వివిధ రకాలైన పండ్లు, కూరగాయలు, పువ్వులతో దేవుడిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పూజ అనంతరం విషు కైనీటం పేరుతో డబ్బులు కానీ వస్తువులు కానీ కానుకలుగా అందరికీ అందజేస్తారు. కేరళలో లాగానే మన తెలంగాణలో కూడా ఈ విషు పండుగను పాఠశాలలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని కరెస్పాండెంట్ మట్టతిల్ బాబు అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ శేషుమణి, ప్రిన్సిపల్ మధు కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో రోడ్లపైనే ఆరబోసి అమ్ముకుంటున్న వడ్లను సిపిఐ పార్టీ నేత బోయిని తిరుపతి సందర్శించారు. మండలంలో వరి కోతలు మొదలయ్యాయని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఐకేపీ, డీసీఎంఎస్, పిఎస్సిఎస్ సెంటర్లు ప్రారంభించకపోవడం రోడ్లపైనే రైతులు వడ్లను ఆరబోసి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇదే అదనుగా భావించి దళారులు రైతుల వద్ద నుండి ప్రభుత్వ రేటు కన్నా 2 నుంచి 300 తక్కువకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. కావున ప్రభుత్వం, జిల్లా స్థాయి అధికారులు తక్షణమే స్పందించి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో, గ్రామాలలో కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసి దళారుల దోపిడీని అరికట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. యాసంగి వరి కోతలు స్టార్ట్ అయినాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రోడ్ల మీదనే వడ్లు ఆరబోసుకుంటున్నారు. అందులో మళ్ళీ ఈ దళారులు అతి తొందరగా ఈ రైతుల యొక్క వరి ధాన్యాన్ని కొనుగోలుకు అతి ఉత్సాహం చూపెట్టి ప్రభుత్వ రేటు కన్నా 200 రూపాయలు తక్కువ చేసి ఈ వీళ్ళ దగ్గర కొనుగోలు మొదలుపెట్టినారు. దీనికి ప్రధానంగా ఐకేపీ, డీసీఎంఎస్, సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు లేకపోవడమే ఈ దళారులకు వరంగా మారింది. ఇది అదున్నారు. ఇటు వడ్ల రూపకంగా, అటు రేటు రూపకంగా రైతు నష్టపోవాల్సి వస్తుంది. కావున ఈ ప్రభుత్వం తక్షణమే త్వరితగతిన దీని మీద నిర్ణయం తీసుకొని ఈ వారంలో, ఈ సోమవారం కల్లా వెంటనే ఐకేపీ కొనుగోలు కేంద్రాలు మొత్తం ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి రైతును కాపాడాలని మేము కమ్యూనిస్టు పార్టీ తరఫున
అంబేద్కర్ జయంతి కమిటీ చైర్మన్ గా జిల్లా కలెక్టర్ను నియమించాలని మాల మహానాడు నాయకులు కోరుతున్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి చైర్మన్ గా కవ్వంపల్లి సత్యనారాయణ, అంబేద్కర్ జయంతి చైర్మన్ గా మేడిపల్లి సత్యంలను నియమించేందుకు తీర్మానించామని తెలిపారు. కాగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాదిగలను ప్రోత్సహించి మళ్లీ తానే చైర్మన్ గా వ్యవహరించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాల సంఘాల జేఏసీ చైర్మన్ బొగ్గుల మల్లేశం, జాతీయ మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక ఆంజనేయులు, నాయకులు బోలుమల్ల సదానందం, గంటల మహేందర్, బంటి, గంటల రేణుక, కోడి పరమేశ్, దామెర సత్యం, మేకల రజని, శీలం పుష్పలత, దార స్వరూప, ఎడ్ల కిషోర్, పులి సుధీర్ పాల్గొన్నారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రావు జయంతిని డాక్టర్ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారిని చైర్మన్గా ఎన్నుకొని మాలామాదిగ సోదరులు, దళిత సంఘ నాయకులు ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రావు ఉత్సవ కమిటీ చైర్మన్గా మేడిపల్లి సత్యం గారిని ఎన్నుకోవడము, నియమించడం జరిగింది. అన్ని సంఘాలు కూడా మేడిపల్లి సదారా అప్రూవల్ తీసుకొని జిల్లా కలెక్టర్కు, సోషల్ వెల్ఫేర్ డీడీకి కూడా ఆ ఉత్సవ కమిటీ చైర్మన్ను, అదే కమిటీ సభ్యులను, ఒక సోదరుడు మాల, ఒక సోదరుడు మాదిగ తరపున ఎస్సీ ఎస్టీలను అందులో చేర్చి ఆ కమిటీని కూడా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. బాబు జగ్జీవన్రావు జయంతి, అంబేద్కర్ జయంతోత్సవాల కమిటీలకు కవ్వంపల్లి సత్యనారాయణ గారు బాబు జగ్జీవన్ రావు జయంతికి సభాధ్యక్షులు అయినారు, చైర్మన్ అయినారు. ప్లస్ మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవానికి మేడిపల్లి సత్యం గారిని మేము చైర్మన్ చేసినాము. 2 వర్గాలు కలిసే చేసిండ్రు. కానీ ఇప్పుడు తప్పుడుతో తప్పించి కొంతమంది పెద్ద మనుషులు మాతో మాట్లాడిండ్రు, అప్రూవ్ చేయమన్నారు. మేడిపల్లి సత్యం గారిని చైర్మన్ చేసి మళ్ళీ ఇప్పుడు మేము ఎవరికి చెప్పలేదు, మేము ఎవరికి చేయలేదని అబద్ధాలు ఆడుతూ ఇప్పుడు మేడిపల్లి సత్యమన్నకు అప్రూవల్ అయింది. గవర్నమెంటు కలెక్టర్ గారు అప్రూవల్ చేసిండ్రు. తన సంతకానికి విలువ లేదా, తనకు విలువ లేదా అనే దాని మీద మా మాల సంఘాలు, మా మేధావులు అందరూ దీని మీద పెద్ద ఎత్తున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. గుజరాత్, రాజస్థాన్ వ్యాపారులు తమకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని కరీంనగర్ మొబైల్ షాప్ ఓనర్స్ ఆరోపించారు. పైగా తమపైన కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ఒప్పందం ప్రకారం హోల్సేల్ మొబైల్ వ్యాపారులు నియమ నిబంధనలు పాటించకుండా నాసిరకం పరికరాలు విక్రయిస్తున్నారని తెలిపారు. కరీంనగర్లోని మొబైల్ షాప్ ఓనర్లు, గుజరాత్, రాజస్థాన్కు చెందిన హోల్సేల్ వ్యాపారులకు గొడవ జరుగుతోంది. 2015లో చేసుకున్న ఒప్పందం ప్రకారం కేవలం హోల్సేల్ వ్యాపారం మాత్రమే చేయాల్సిన గుజరాత్, రాజస్థాన్ వ్యాపారులు తమలాంటి చిరు వ్యాపారుల పొట్ట కొడుతున్నారని అన్నారు. కాగా కరీంనగర్లోని ఏసీపీ కార్యాలయంలో గుజరాత్, రాజస్థాన్కు చెందిన హోల్సేల్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. బ్రతుకు తెరువు నిమిత్తం కరీంనగర్కు వచ్చి తమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తాము 30 ఏళ్లుగా వ్యాపారాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. వీరంతా కేవలం హోల్సేల్ వ్యాపారం మాత్రమే చేయాలని తెలిపారు. కానీ ఒప్పందాన్ని తుంగలో తొక్కి రిటైల్ టెక్నీషియన్లలో తామే ఉంటామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. గుజరాత్, అహ్మదాబాద్ నుండి జీరో మాల్ తీసుకుని వచ్చి అక్రమంగా విక్రయిస్తూ వ్యాపారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. నాణ్యత లేని మొబైల్ పరికరాలు తీసుకువస్తూ వ్యాపారాన్ని పాడు చేస్తున్నారని తెలిపారు. పైగా గుజరాత్, రాజస్థాన్కు చెందిన చిన్న పిల్లలతో వ్యాపారం చేయిస్తున్నారని ఆరోపించారు. రాజస్థాన్కు చెందినటువంటి 15 మంది వ్యాపారులు బ్రతుకు తెరువు నిమిత్తం కరీంనగర్ పట్టణానికి వచ్చి హోల్సేల్ మొబైల్ వస్తువుల వ్యాపారం చేసి ఈరోజు కరీంనగర్లో 30 సంవత్సరాల నుంచి వెళ్ళి రిటైల్ వ్యాపారం చేసుకుంటున్నటువంటి మొబైల్ అండ్ టెక్నీషియన్ వర్కర్ల పొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 2019లో జరిగిన ఒప్పందం రాజస్థాన్ నుండి వచ్చినటువంటి వ్యాపారులు హోల్సేల్ వ్యాపారం మాత్రమే చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులందరూ కూడా మొబైల్ అండ్ టెక్నీషియన్కి సంబంధించి రిటైల్ వ్యాపారం చేయాలని ఒప్పందం జరిగింది. అయితే మాకు ఈ ప్రాబ్లం ఇంతకుముందు ఎప్పుడు లేదు. అయితే 2019లో చిన్న ప్రాబ్లం వస్తే అప్పుడే మేము పెద్దల సమక్షంలో అందరినీ కూర్చోబెట్టి వాళ్ళను మీరు మన అప్పుడు మినిస్టర్ గారు మన గంగుల కమల గారి దగ్గర తీసుకెళ్ళి మొత్తం అక్కడ కూర్చొని మొత్తం అప్పుడే మొత్తం A to Z అన్నీ రాసుకొని మొత్తం వాళ్ళ సంతకాలు తీసుకున్నాము. అప్పటి నుండి ఇప్పుడు బాగున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళ దాంట్లో చిన్న చిన్న పిల్లలను అక్కడ నుండి రాజస్థాన్ నుండి తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అంటే మాకు అసోసియేషన్కు సంబంధించిన కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందాన్ని మొత్తం వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. అందు గురించి అన్నట్టు మేము ఇప్పుడు దీన్ని ఇట్లా కాదు, ఒక
ఒక పద్ధతి ప్రకారంగా అందరూ ఇప్పుడు మీ పని మీరు చేసుకోవాలి, మా పని మేము చేసుకోవాలని చెప్తున్నాం అంతే. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.